తెలంగాణ కాంగ్రెస్ లో వరుసగా అంతర్గత కలహాలు బయటపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎల్లుండి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశమయ్యే అవకాశం ఉంది. మంత్రి పదవిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ పై పార్టీలో చర్చ జరుగుతోంది. రాజగోపాల్ రెడ్డి బాహాటంగా చేసిన కామెంట్స్ పై అతనితో మాట్లాడదామని కమిటీ సభ్యులకు మల్లు రవి చెప్పారు. మరోవైపు గజ్వేల్లో డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. అంతేకాకుండా కొండా మురళి ఫిర్యాదు వ్యవహారం పెండింగ్ లో ఉంది. దీంతో ఎల్లుండి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారా అనే అంశం ఉత్కంఠ రేపుతోంది. తెలంగాణ కాంగ్రెస్ లో వరుసగా అంతర్గత కలహాలు బయటపడుతున్న ఇలాంటి పరిస్థితుల్లో ఎల్లుండి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశమయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ చారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చారి, కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశమయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. స్పెషల్లీ రాజగోపాల్ రెడ్డి అలాగే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు ఇతర అంశాలు కూడా క్రమశిక్షణ కమిటీ. జీవి మాల్లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. అందం కేజీల్లో, సౌందర్యం టన్నుల్లో. జీవి మాల్లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. చాలా రోజుల తర్వాత కూడా క్రమశిక్షణ కమిటీ మరోసారి భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది. కొండమురళి ఎపిసోడ్ తర్వాత చాలా రోజులుగా సమావేశంలో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు. వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి పంచాయతీ ముగుస్తుందని భావించారు. కానీ ఇప్పటి వరకు వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఇప్పటి వరకు ఎటు తేల్చలేదు. ఏం జరిగిందో కూడా స్పష్టత లేదు. నాయకులు కొండా వ్యతిరేక శిబిరం అంతా కూడా అసలు చూపుతూ ఉంది. ఆ తర్వాత జడ్జర్లకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలు, వీటి మీద కూడా ఇంకా క్రమశిక్షణ కమిటీ ఏం చేస్తుంది, ఏం జరుగుతుంది అనేటువంటి అంశాల మీద కూడా క్లారిటీ లేదు. తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి విషయంలో కూడా పార్టీలో చాలా మంది నాయకులు కొంత అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే దీని మీద ఇప్పటి వరకు క్రమశిక్షణ కమిటీకి ఎవరు ఫిర్యాదు చేయలేదు. కానీ ఈ వ్యవహారం మీద క్రమశిక్షణ కమిటీ సభ్యులతో మల్లు రవి మాట్లాడినట్టు తెలుస్తుంది. త్వరలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో మాట్లాడి దానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని సెట్ చేయాలనేటువంటి ఆలోచనతో క్రమశిక్షణ కమిటీ ఉంది. అయితే ఇటీవల గజ్వేల్లో జరిగినటువంటి సమావేశంలో కూడా డీసీసీ అధ్యక్షుడి మీద ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైంది. ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని క్రమశిక్షణ కమిటీ త్వరలోనే సమావేశం అవ్వాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తుంది. వీటన్నిటి మీద వరుసగా క్రమశిక్షణ పార్టీలో క్రమశిక్షణ కట్టుబడి ఉండాలని చెప్పేసి కొత్తగా ఇన్ఛార్జిగా బాధ్యత తీసుకున్నటువంటి మీనాక్షి నటరాజన్ కూడా పదే పదే చెప్తూ వస్తున్నారు. కానీ ఇప్పటి వరకు క్రమశిక్షణ కమిటీ ముందు ఉన్నటువంటి ఫిర్యాదులనే క్లియర్ చేసేటువంటి పరిస్థితి లేదు. కొండా మురళి మీద చర్యలు ఉంటే మిగతా వ్యతిరేక వర్గం ఏమవుతుంది అనేటువంటి అంశం, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో కొండా మురళి మీద చర్యలు తీసుకుంటారా అనేటువంటి చర్చ మరొక వైపు. ఇలా నాయకులు యథేచ్ఛగా మాట్లాడుతున్నప్పటికీ కూడా వాళ్ళని కట్టడి చేయడం కానీ కంట్రోల్ చేయడం లేకపోతుంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. వరుసగా రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్కు సంబంధించినటువంటి విషయంలో కూడా క్రమశిక్షణ కమిటీ కొన్ని విషయాల్లో ఇమ్మీడియట్గా సుమోటోగా తీసుకుంటున్నటువంటి సందర్భం. కానీ ఇక్కడ రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ మీద వీలైనంత త్వరగా రాజగోపాల్ రెడ్డితో మాట్లాడి కూడా విషయాన్ని సెట్ చేస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం కూడా కనపడుతుంది. మొత్తానికి క్రమశిక్షణ కమిటీ ఏం చేస్తుంది, క్రమశిక్షణ కమిటీ వచ్చినటువంటి ఫిర్యాదుల్ని పెండింగ్లోనే పెట్టడం వల్ల ఇది మరికొంతమంది నాయకులు కూడా ఇలా మాట్లాడడానికి ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది అనేటువంటి ఫీలింగ్ అయితే కనపడుతుంది. శనివారం మనకున్నటువంటి సమాచారం ప్రకారం సమావేశమయ్యేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఈ ఫిర్యాదులన్నిటి మీద క్రమశిక్షణ కమిటీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. అంటే చారి, మొన్న రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ కావచ్చు, అలాగే కొండా మురళి వ్యవహారం కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ముందుగా వాళ్ళకి ఏమన్నా షోకాజ్ నోటీసులు ఇవ్వడం కానీ, వాళ్ళని పిలిచి కొంత హెచ్చరికలు జారీ చేయడం కానీ లాంటివి ఏమైనా చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకోసమంటే అవి కొంత పార్టీకి ఇబ్బందికర పరిణామాలు కదా. పార్టీకి సంబంధించినటువంటి విషయంలో రాజగోపాల్ రెడ్డి
అలాగే కొండమురళి ఇద్దరు కూడా కీలకమైనటువంటి నాయకులు. వాళ్ళిద్దరిని ఇప్పటికిప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేటువంటి క్రమంలో ఇద్దరి మీద చర్యలు తీసుకోవడం కానీ, షోకాజ్ నోటీసులు ఇవ్వడం కానీ ఇవన్నీ చేస్తే మరొక తలనొప్పి వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి ఆలోచనతో క్రమశిక్షణ కమిటీ ఉన్నట్టు కనపడుతుంది. అందుకే పార్టీ నాయకులు, పార్టీ ముఖ్యులతో మాట్లాడిన తర్వాత మాత్రమే నోటీసులు ఇవ్వాలా, నోటీసులు ఇచ్చినటువంటి నోటీసుల మీద ఏం చేయాలి అనేటువంటి దానికి సంబంధించి చర్యలు తీసుకోవడానికి కొంత ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. కానీ క్రమశిక్షణ కమిటీ ఈ నోటీసులు ఇచ్చి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలకు సిఫార్సు చేసినటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇదే ఆనవాయితీగా మిగిలిన నాయకులు కూడా మాట్లాడుతున్నారనేటువంటి ఫీలింగ్ కూడా పార్టీలో ఉంది. కాబట్టి క్రమశిక్షణ కమిటీ ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపించట్లేదు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఇలాంటి మరో తలనొప్పి తెచ్చుకునేటువంటి అవకాశం అయితే కనిపించలేదు. కానీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ వచ్చినప్పటి నుంచి కొత్తలో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. క్రమశిక్షణ అనేది మారుపేరుగా ఉండాలి, ఎవరు క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడితే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని. అయితే వాటికి సంబంధించినటువంటి చర్యలు ఉంటాయా లేదా, క్రమశిక్షణ కమిటీకి ఇన్ఛార్జ్ ఇచ్చినటువంటి ఆదేశం ఏంటి, పీసీసీ ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటి అనేటువంటి క్లారిటీ రావాల్సి ఉంటుంది. కానీ క్రమశిక్షణ కమిటీ మాత్రం చర్యలు తీసుకుంటేనే మిగతా వారు మాట్లాడుకుంటూ ఉంటారనేటువంటి భావన కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మరో వర్గం నాయకులు చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ ఇద్దరు నాయకుల మీద చర్యలు తీసుకునేంత సాహసం చేస్తారనేది కూడా చూడాలి. ఆల్ రైట్ రిచారి, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.